బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఆగస్టు 15 లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 600 మందిని విచారించి వారి వాంగ్మూలాల ఆధారంగా భారీ ఛార్జ్ షీట్ను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుల పేర్లను ఛార్జ్షీట్లో చేర్చే అంశంపై సిట్ న్యాయ నిపుణుల అభిప్రాయాలను తీసుకుంటోంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ నమోదు అంశంపై సిట్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును ప్రధాన సూత్రధారిగా సిట్ గుర్తించింది. ఇక రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు దేశ చరిత్రలో తొలిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనిపైన ఛార్జ్ షీట్ కూడా పూర్తిగా దాఖలు చేసి పెద్దగా భారీ ఎత్తంలో అటు సెట్ కూడా సిద్ధం చేసినట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? రాబోయే రోజుల్లో అరెస్ట్ల పర్వం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ రవిచంద్ర, మార్చి 2024లో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ప్రారంభమైంది. పంజాబ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్షంలో ఉండేది, పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా ఆయన ఫోన్తో పాటు వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, అదేవిధంగా సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా అక్రమంగా ట్యాప్ చేశారు, నిబంధనలకు విరుద్ధంగా అని కేసు నమోదైంది. దాని మీద ఒక తర్వాత సిట్ కూడా ఏర్పాటు చేశారు. సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ గడిచిన కొన్ని నెలలుగా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలుగా ఇది కొనసాగుతా ఉంది. 600 మందిని ఇప్పటి వరకు ఈ యొక్క సిట్ విచారించింది. 600 మంది స్టేట్మెంట్ తో భారీ ఛార్జ్ షీట్ వేయడానికి సిట్ రెడీ అయింది. ఆగస్టు 2వ వారం లేదా ఆగస్టు ఫైనల్ కల్లా, మొత్తం మీద ఆగస్టులో ఈ ఫైనల్ ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సమర్పించిన తర్వాత ఎవరెవరైతే నిందితులుగా ఉన్నారో, ఇప్పటికే ఆల్రెడీ నిందితులుగా ఉన్న వారిని, పోలీస్ అధికారులు ఉన్న వారిని అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. వాళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు. ప్రభాకర్ రావు అయితే ప్రధాన నిందితులుగా ఉన్నాడు. కొన్ని రోజులు ఆయన యుఎస్ లో ఉండేది, తీసుకొచ్చారు. సో ఇప్పుడు కొత్త నిందితులు అంటే వారితో పోలీస్ అధికారులతో పాటు, ఆ 4 అధికారులతో పాటు రాజకీయంగా ముఖ్యంగా కొంతమంది మీద ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు, కీలకమైన వాళ్ళ మీద కూడా ఆరోపణలు వచ్చినప్పుడు ఇట్లా చిట్టు కూడా విచారణ చేసింది. ప్రతిపక్ష నేతలను, అన్ని పార్టీల నేతలు, జర్నలిస్టులు కూడా విచారణ కాజారు. ఇప్పుడు ఈ 600 మందిని విచారణ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. దీని మీద ఎవరిని నిందితులుగా చేర్చాలనే దాని మీద ఇంకా సిట్ నిర్ణయానికి రాలేదు. వీళ్ళు ఆలోచనలు చేస్తున్నారు. ఫైనల్ గా ఎవరి మీద నిందితులుగా, ఫైనల్ నిందితులు 4 పోలీసు అధికారులతో పాటు ముఖ్యంగా హరీష్ రావు వచ్చు, కేటీ రావు, సంతోష్ కుమార్, వీళ్ళందరి మీద ఆరోపణలు వచ్చాయి. వీళ్ళని కూడా విచారణ చేసింది సిట్. సో దీనిలో ఎవరి మీద చేయాలి, జైలు అంటే ఛార్జ్ షీట్ లో ప్రధానంగా ఎవరి పేర్లు నమోదు చేయాలనే దాని మీద ఇంకా ఫైనల్ కాలేదు. దాని మీద సిట్ అధికారులు ఇంకా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. సో మొత్తం మీద మనకు ఈ నెలలో చివరికల్లా 2వ వారం నుంచి 3వ వారం లోపు సిట్ అధికారులు ఫైనల్ ఛార్జ్ చేసే అవకాశం ఉంది. ఇది మీరు చెప్పినట్టుగా దేశ చరిత్రలోనే మొదటిసారి టెలిగ్రాఫ్ యాక్ట్ కింద జోడించి ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. మొదటిసారిగా ఎవరు ఇంతవరకు ఈ యాక్ట్ ని వాడుకోలేదు, కానీ ఫస్ట్ టైం మన తెలంగాణలో ఈ యాక్ట్ వాడుతా ఉన్నారు పోలీసులు. సిట్ వాడి ఇది ఇప్పుడు ఛార్జ్ షీట్ కోర్టులో వేయనున్నారు. రాజ్ కుమార్, రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఏమైనా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం గా ఉన్నాడు. కాబట్టి ఆ సిట్ దీని మీద కూడా ఆలోచన చేస్తుంది, న్యాయ నిపుణులతో చర్చించి. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి స్టేట్మెంట్, ఎందుకంటే ఆయన కూడా ఒక కంప్లైంట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన ఫోన్ ఎక్కువ ట్యాపింగ్ అనేది ఆరోపణ. కాబట్టి ఆయన
స్టేట్మెంట్ కూడా తీసుకోవాలని సిట్ అధికారులు అయితే అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు అది ఫైనల్ కాలే. ఇది న్యాయ నిపుణులతో చర్చించి సో సీఎం తో కూడా స్టేట్మెంట్ తీసుకుంటే బాగుంటుందనేది ఒక చర్చ జరుగుతా ఉంది. ఒకవేళ న్యాయ నిపుణులు తీసుకోవచ్చు, సీఎం కూడా దానికి సుముఖంగా ఉంటే, ఎందుకంటే ఆయన అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఫోన్ ఎక్కువగా ట్యాపింగ్ అనేది చాలా ఆటగా చర్చ జరిగింది. ఆయన కేంద్రంగానే బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసింది, దుర్వినియోగం చేసిందని ఒక టాక్ జరుగుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికి ముందుగా ఆయనతో సంప్రదించిన తర్వాత ఒకవేళ ముఖ్యమంత్రి సరే అంటే ఖచ్చితంగా ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. దాంతో పాటు ఇంకెవరిని జోడించాలనే దానిపై న్యాయస్థానాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత ఛార్జ్షీట్ చేసిన తర్వాత ఇది రాజకీయ ప్రేరేపిత కుట్ర అని కొట్టిపారేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే సిట్టు చాలా జాగ్రత్త, సజ్జనాలు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా నిందితులుగా తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళను న్యాయ వ్యవస్థ శిక్షించాలనే ఒక ఖచ్చితమైన సమాచారంతో ఉన్నారు. కాబట్టి ముందుగానే కేసులో కోర్టులో ఈ కేసు విడిపోకుండా కొట్టిపారేయకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు పోలీస్ శాఖ తీసుకుంటుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.